ఐపీఎల్ మెగా ఆక్షన్ సంబరాలు అయితే మొదలైపోయాయి. 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. మొత్తం 1774 మంది మెగా వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకోగా బీసీసీఐ వాటిని 574 గాను షార్ట్ లిస్ట్ అయితే చేసింది. మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ల రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అయితే వరుసగా రెండోసారి విదేశాల్లో జరగనున్న ఈ మెగా ఆక్షన్లో 641.5 కోట్లు ఖర్చు పెట్టడానికి గాను 10 ఫ్రాంచైజీలు కలిపి సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల్లో పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా 110.5 కోట్లు అయితే ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ దగ్గర కేవలం 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయితే నవంబర్ 24, 25 అంటే ఆదివారం, సోమవారం తేదీల్లో సౌదీ అరేబియాలో జడ్డా వేదికగా మెగా వేలం అయితే జరగనుంది. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం ఏకంగా 574 మంది లిటరల్లీ కొట్టుకోనున్నారని చెప్పవచ్చు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా 208 మంది ఓవర్సీస్ ఆటగాళ్లు ఉన్నారు. మరో 3 అసోసియేట్ నేషన్స్ నుంచి అయితే పాల్గొన్నారు. వీరిలో క్యాపిటల్ ప్లేయర్స్ వచ్చేసరికి ఇండియన్ సైడ్ నుంచి 48 మంది ఉంటే ఓవర్సీస్ నుండి 193 మంది అయితే ఉన్నారు. మనం ముందు చెప్పుకున్నట్టుగా అసోసియేట్ ప్లేయర్స్ వచ్చేసరికి 3 ఉన్నారు. అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసరికి 318 మంది ఉంటే అన్క్యాప్డ్ ఓవర్సీస్ వచ్చేసరికి 12 మంది ఉన్నారు. టోటల్గా 574 మంది ప్లేయర్స్ డీటెయిల్స్ అయితే ఇవే. అయితే మెగా యాక్షన్ని ఎప్పుడు ఎక్కడ చూడొచ్చు? నవంబర్ 24, 25 అంటే ఆదివారం, సోమవారం రోజు అయితే చూడొచ్చు. అయితే ఈ మెగా వేలాన్ని టీవీల్లో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో వీక్షించాలి. దీనికి ఖచ్చితంగా పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా అవసరం ఉంది. ఇక మొబైల్స్, వెబ్సైట్స్లో చూడాలంటే మాత్రం జియో సినిమాల యాప్లో చూడవచ్చు. ఎటువంటి రుసుము అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా లైవ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్లో స్పెషల్ అట్రాక్షన్ మాత్రం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అనటంలో సందేహం లేదు. వీళ్ళు కెప్టెన్స్గా ఉన్న తమ ఫ్రాంచైజీలు వీళ్ళని సర్ప్రైజింగ్గా రిలీజ్ చేశాయి. అయితే వీటికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆక్షన్లోకి అడుగుపడుతున్నాయి ఆ ఫ్రాంచైజీ. అయితే ఈ నేపథ్యంలోనే ముందుగా శ్రేయస్ అయ్యర్ గురించి, అలానే రిషబ్ పంత్ గురించి నిన్న వీడియోస్ అయితే చేశా. బెస్ట్ వ్యూస్ కూడా వచ్చాయి. అలానే ఈ వీడియోస్ కూడా కేఎల్ రాహుల్ గురించి చేస్తున్నా. దీన్ని కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నా. అయితే కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెప్టెన్సీలో ఐపీఎల్లో స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే బ్యాటింగ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, కేఎల్ రాహుల్ని ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు ఏ ఫ్రాంచైజీలు టార్గెట్ చేయబోతున్నారు, అలాగే కేఎల్ రాహుల్ యొక్క స్వాట్ అనాలిసిస్ ఏంది, ఫైనల్గా ఇతన్ని ఆక్షన్లో ఎంత పెట్టి బై చేయడానికి ఫ్రాంచైజీ సిద్ధంగా ఉన్నాయని ప్రెడిక్ట్ చేసేద్దాం. అయితే కేఎల్ రాహుల్ ప్రజెంట్ అంత ఫామ్లో అయితే లేడు. అంటే ఇన్ఫామ్ బ్యాటర్ అయితే కాదు. సో ఇది ఒక డ్రాబ్యాక్గా కనబడుతుంది. బట్ బిఫోర్ యాక్షన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి టెస్ట్ అయితే ఆడనుంది. ఆ టెస్ట్లో ప్లేయింగ్ లెవెన్లో 99% కేఎల్ రాహుల్ ఉంటున్నాడు. సో ఆ టెస్ట్లో కనుక కేఎల్ రాహుల్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ 2 రోజుల్లో ఇస్తే ఈ ఆక్షన్లో తనకి హై ప్రైజ్ పోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కేఎల్ రాహుల్ ప్రజెంట్ ఇండియన్ టీంలో అయితే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాడు. T20 ఫార్మాట్లో ప్లేస్ అయితే కోల్పోయాడు. అలాగే టెస్ట్ ఫార్మాట్లో ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్కే డోకా పడిపోయింది. అలానే వన్డే ఫార్మాట్లో అసలు మ్యాచ్లు అయితే జరగనే లేదు. అయితే ప్రీవియస్ సీజన్లో SRHతో జరిగిన మ్యాచ్ తర్వాత LSG ఓనర్ గోయంకా కేఎల్ రాహుల్ మీద మండిపడ్డాడు. దీంతో కేఎల్ రాహుల్ రిలీజ్ పక్కా అనుకున్నా అదే జరిగింది. అయితే ఓవరాల్గా లక్నో సూపర్ జైంట్స్ ఇతన్ని అయితే రిలీజ్ చేసింది. అలానే LSG నికోలస్ పూరన్ని కెప్టెన్గా ఫిక్స్ చేసుకుంది. సో కేఎల్ రాహుల్ తీసుకునే ఛాన్సెస్ అయితే 99% లేవనే చెప్పుకోవచ్చు. సో కేఎల్ రాహుల్ ఆక్షన్లోకి హాట్ టాపిక్గా మారిపోయాడు. అయితే కేఎల్ రాహుల్ స్టాట్స్ ముందుగా పరిశీలిద్దాం. ఒక విధంగా కేఎల్ కెప్టెన్సీలో ఒక యావరేజ్ ట్రాక్ రికార్డ్ అయితే మాత్రమే ఉంది. అంటే నియర్లీ 50% విన్నింగ్ పర్సెంట్ వరకే ఉంది. అయితే డీప్గా వెళ్దాం. కేఎల్ రాహుల్ కెప్టెన్ స్టాట్స్ అయితే చూద్దాం. టోటల్గా 64 ఐపీఎల్ మ్యాచ్లకి అయితే కెప్టెన్గా కేఎల్ రాహుల్ చేశాడు. వీటిలో 31 విజయాలు, 31 ఓటములు ఉన్నాయి. 2 మ్యాచ్లు డ్రాగా మూసాయి. అయితే ఓవరాల్గా విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 48.43%గా ఉంది. సో ఒక యావరేజ్ కెప్టెన్సీ టాక్టిక్స్ వరకే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్రీవియస్ 3 ఐపీఎల్ సీజన్స్లో రాహుల్ తన డామినెన్స్ అయితే చూపించాడు. LSGకి కెప్టెన్గా షిఫ్ట్ అయ్యాక కెప్టెన్సీ రాహుల్ విశ్వరూపమే చూపించాడు. 2022లో LSGని ప్లే ఆఫ్స్కి చేర్చాడు. అలాగే థర్డ్ స్పాట్లో పాయింట్స్ టేబుల్ని కంప్లీట్ చేశాడు. ఆ సీజన్లో లీగ్ స్టేజ్లో 9 మ్యాచ్లు గెలిచి 5 మాత్రమే ఓడింది. సో కేఎల్ రాహుల్ 2022లో కేఎల్ డామినెన్స్ అని చూపించాడు. అలానే 2023లో మరొకసారి లక్నోని ఐ స్పాట్లోకి తీసుకెళ్లి నిలబెట్టాడు. లీగ్ స్టేజ్లో 14 మ్యాచ్ల్లో 8 గెలిచి 5 ఓడి నో రిజల్ట్గా ఒక మ్యాచ్ నిలిచింది.
అయితే మరోసారి ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళింది, బట్ టైటిల్ దగ్గర అయితే మాత్రం చేజారిందని చెప్పుకోవచ్చు. అయితే మూడో సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ దగ్గర కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో పడిపోయింది. 7th ప్లేస్లో టేబుల్ని అయితే లీగ్ స్టేజ్ను ముగించింది. సో ఇక్కడే ఎల్ఎస్జీ ఓనర్ గోయంకాతో పెద్ద గొడవ జరిగింది. సో ఓవరాల్గా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 48.43% విన్నింగ్ పర్సెంట్గా ఉంది. అయితే సరైన టీమ్ స్ట్రక్చర్ ఉంటే మాత్రం కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తాట తీసేస్తాడని చెప్పుకోవచ్చు. ఎలా అంటే 2022, 2023 సీజన్స్లో అతను చూపించాడు కూడా. సో ఒక మంచి టీం ఉంటే కేఎల్ రాహుల్ టైటిల్ దిశలో ఈజీగా నడపగలడు ఏ జట్ని అయినా చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కేఎల్ రాహుల్ యొక్క కెప్టెన్సీ స్టాట్స్. ఇక తర్వాత కేఎల్ రాహుల్ యొక్క బ్యాటింగ్ స్టాట్స్ పరిశీలిద్దాం. ఇవన్నీ ఓన్లీ ఐపీఎల్ స్టాట్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నా. అయితే ఓవరాల్గా కేఎల్ రాహుల్ 132 మ్యాచ్లు అయితే ఆడాడు. 132 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కూడా చేశాడు. పరుగులు వరద పారించాడు ఐపీఎల్లో. టోటల్గా 132 ఇన్నింగ్స్లో 4,683 పరుగులు చేశాడు. 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బెస్ట్ థింగ్ 4 సెంచరీలు అయితే ఉన్నాయి. అలాగే బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ కూడా 45.47గా ఉంది. ఒక డీసెంట్ స్ట్రైక్ రేట్ 135 కూడా ఉంది. బెస్ట్ స్కోర్ అయితే 132 పరుగులు నాట్అవుట్గా ఉంది. ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ కంటే డెఫినెట్లీ ప్లస్ అనే చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ యావరేజ్ ఐపీఎల్లో వచ్చి కేవలం 30 దాకే ఉంది. అలాగే రిషబ్ పంత్ కూడా 35 దాకే ఉన్నాడు. బట్ కేఎల్ రాహుల్ మాత్రం 45.47గా ఉంది. అయితే 2018 నుంచి ఐపీఎల్లో తన బ్యాటింగ్ డామినెన్స్ అయితే చూపించాడు. 2018లో 14 మ్యాచ్ల్లో 55 యావరేజ్తో 659 పరుగులు చేశాడు. ఇక 2019లో 14 మ్యాచ్ల్లో 54 యావరేజ్తో 593 పరుగులు చేశాడు. ఇక 2020లో 14 మ్యాచ్ల్లో 670 పరుగులు 56 యావరేజ్తో కొట్టాడు. ఇక 2021లో 13 మ్యాచ్ల్లో 626 పరుగులు చేశాడు. ఏకంగా యావరేజ్ చూస్తే 63. ఇక 2022 15 మ్యాచ్ల్లో 616 పరుగులు 52 యావరేజ్తో కొట్టాడు. ఇక 2023లో 9 మ్యాచ్లు ఆడాక ఇంజురీ అయి వెళ్ళిపోయాడు. ఆ 9 మ్యాచ్లకి 274 పరుగులు చేశాడు. ఇక 2024లో కొంచెం బ్యాక్ ఫుట్లో కనపడ్డాడు. 520 పరుగులు చేశాడు. బట్ యావరేజ్ మాత్రం కేవలం 37గానే ఉంది. సో ఓవరాల్గా కేఎల్ రాహుల్ ఐపీఎల్లో బ్యాటింగ్ డామినెన్స్ అయితే ఉంది. కెప్టెన్సీ మ్యాటర్ పక్కన పెడితే ఒక ప్యూర్ బ్యాటింగ్, ఒక పర్ఫెక్ట్ బ్యాటర్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇతన్ని నోట్ చేసుకొని ఆక్షన్లో బై చేయొచ్చు. అయితే కేఎల్ రాహుల్ అవసరం ఏ ఫ్రాంచైజీకి ఉంది? లిటరల్లీ చెప్పాలంటే 10 ఫ్రాంచైజీలకు అవసరమే. ఎందుకంటే కేఎల్కి ఉన్న బ్యాటింగ్ స్టాట్స్ అలా ఉన్నాయి. అలా అని అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడతాయంటే నాట్ షూర్. ముంబై ఇండియన్స్, సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ ఈ ఫ్రాంచైజీ ఆల్మోస్ట్ ట్రై చేయకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీలోకి కెప్టెన్ అవసరం అయితే లేదు. ముంబైకి హార్దిక్ పాండ్యా ఉంటే సిఎస్కేకి రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్కి సంజు శాంసన్ ఉంటే గుజరాత్ టైటాన్స్ శుభ్మాన్ గిల్ ఉన్నాడు. ఎల్ఎస్జీకి నికోలస్ పూరన్ ఉన్నాడు. అలాగే ఎస్ఆర్హెచ్కి పాట్ కమిన్స్ ఉన్నాడు. కానీ ఇక్కడ ముంబై ఇండియన్స్కి వికెట్ కీపర్ లేడు. అలాగే సిఎస్కే కూడా లేడు, జీటీకి లేడు. సో ఈ 3 ఫ్రాంచైజీలు వికెట్ కీపర్ కోసం కేఎల్ రాహుల్ని ఏమైనా ట్రై చేయొచ్చా అంటే ముంబై ఇండియన్స్ సిఎస్కే దగ్గర ఉంది 45-55 కోట్లు మాత్రమే. సో ఇలాంటి హై ప్రైజ్ ప్లేయర్ కోసం పోదని నేనైతే అనుకున్నాను. బట్ జీటీ అయితే ట్రై చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర 69 కోట్ల పర్సు ఉంది. ఇక తర్వాత కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, డీసీ వీళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళు ఇతని కోసం ఒక యుద్ధమే చేయొచ్చు. మెయిన్లీ ఆర్సీబీకి ఒక వికెట్ కీపర్ కావాలి. అలాగే మిడిల్ ఆర్డర్లో డెప్త్ కోసం లోకల్ బాయ్ని కేఎల్ కోసం ఎంతకైనా తెగించవచ్చు. బట్ కెప్టెన్గా కోహ్లీ, కేఎల్ అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేం. కేఎల్ ఒక 15 కోట్లతో దొరికేస్తే 83 కోట్ల పర్సు ఉన్న ఆర్సీబీ ఖచ్చితంగా తీసుకుంటుంది. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. తర్వాత కేకేఆర్ ట్రై చేస్తుందంటే చేయకపోవచ్చు. వికెట్ కీపర్ లోటు ఉన్నప్పటికీ ఇంత పెద్ద బై అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే కేకేఆర్ దగ్గర ఉన్న పర్సు జస్ట్ 51 కోట్లే. సో ఇతన్ని టార్గెట్ చేయదు అని అనుకుంటున్నా. అయితే కేఎల్ విషయంలో డీసీ హై ప్రైజ్కి అయితే పోతుందా అంటే పోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక సాలిడ్ పర్స్ అయితే ఉంది, 73 కోట్లు ఉంది. సో డెఫినెట్లీ 14 నుండి 16 కోట్ల వరకు పోయి సెట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసిద్ది. బట్ డీసీ అసలు టార్గెట్ అయితే ఇతను కాదు. దీని గురించి ఆల్రెడీ వీడియో చేసుకున్నాం. అతని కోసం హై ప్రైజ్ పోతుందని అనుకున్నాం. సో ఇక్కడైతే ఎక్కువ ట్రై అయితే చేయకపోవచ్చు డీసీ అనుకుంటున్నా. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ అయితే ఆక్షన్లో స్ట్రాటజీ మామూలుగా లేదు. ఆ స్ట్రాటజీ అనేది మనం వింటే డెఫినెట్లీ స్టాకే అవుతాం. ఏంటంటే వీళ్ళ దగ్గర 110.5 కోట్ల పర్సు ఉంది. సో ఒక్కొక్క 50 కోట్లతో 17 యావరేజ్తో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ ముగ్గురిని బై చేయడానికి సిద్ధంగా ఉందట. అలాగే ఒక 30 కోట్లతో ట్రెంట్ బోల్ట్, భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ని తీసుకొని ఉందంట. సో ఇక్కడ ఒక సాలిడ్ ప్యాక్ అయితే కోర్ అయితే వచ్చేస్తుంది. ఒక 90 కోట్లు వీళ్ళకి వాడినా మిగిలిన 30 కోట్లతో అబోవ్ యావరేజ్ స్క్వాడ్ని అయితే సెట్ చేయొచ్చు. కేఎల్ రాహుల్ కోసం 18 నుండి 20 కోట్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని అంటున్నారు. అలాగే ఆర్సీబీ కూడా లోకల్ బాయ్ కోసం 15-16 కోట్లు సెట్ చేయొచ్చు. డీసీ కూడా వికెట్ కీపర్ బ్యాటర్ కావాలని చూసుకుంటే 14 కోట్లతో సెట్ చేయొచ్చు.
అయితే కేఎల్ విషయంలో ఈ 3 ఫ్రాంచైజీల మధ్య థర్డ్ వరల్డ్ వార్ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఓవరాల్గా కేఎల్ రాహుల్ నేనైతే ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ దక్కించుకుంటుంది అనుకున్నా. అలాగే ప్రైజ్ కూడా 16 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ ఒపీనియన్ ప్రకారం కేఎల్ ఆక్షన్లో ఎంత ప్రైజెస్ పలుకుతారనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఆక్షన్లో ఏ ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్ని దక్కించుకుంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.